40 ఏళ్ల క్రితం వెళ్తే అన్నగారు పార్టీ పెట్టక ముందు మనకి కేంద్రంలో అందరినీ కూడా తెలుగు వారిని కూడా కలిపి చెన్నై ప్రాంతంగా చూసేది ద్రావిడులా అనేది అనమాట. మద్రాసీల అంతే, మద్రాసీలు అంటే తెలుగు తత్వం కూడా లేదు. అంటే అన్నగారు పాలిటిక్స్ వచ్చే వరకు కూడా అసలు తెలుగు ధనాన్ని తెలుగు తత్వాన్ని మర్చిపోయి బ్రతికాము. కేంద్రంలో అంటే దేశాన్ని అంతటికి కూడా తెలుగుతనాన్ని చూపెట్టిన ప్రథమ వ్యక్తి అన్నగారు. సో అలాంటి గొడుగు నుండి వచ్చాం కాబట్టి మనందరం చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ మూమెంట్కి కర్త కర్మ క్రియ పెద్దలు ఐ అడ్మైర్ ఎ లాట్. సో జగదీష్ యలమంచలి గారిని ఈ సభను ఉద్దేశించి 4 మాటలు కాదు 40 మాటలు, వారే మూల కారణము. ఇంత అంటే మొన్నటి నుండి కూడా అంటున్నారు మనం ఒక సభ ఏర్పాటు చేయాలి, అంత పెద్ద కార్యక్రమం అయింది, అసలు యుఎస్లో ఎవరు నార్త్ అమెరికాలో ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆర్ఆర్ గారు కానీ జగదీష్ గారు కానీ మాట్లాడుకొని అతి తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా అయినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మళ్ళీ ఒకసారి వారి యొక్క అంటే సోషల్ సర్వీస్ని మళ్ళీ నిరూపించుకున్నారు. సో అటువంటి పెద్ద మనసుకు పెద్ద మనిషికి మనం స్వాగతం చెప్తూ వారి యొక్క అద్భుత సందేశాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ షార్ట్ టైంలో ముఖ్యంగా సంతా గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్, రవి, ఐ థింక్ మెజారిటీ నేమ్స్, ఐ థింక్ ఐ నో దెమ్ ఎవ్రీవన్, మొత్తం ఆల్ ఆఫ్ యూ పేరు పేరున ఈ మంచి సందర్భాన్ని మనం ఈ ఆనందకరమైన విషయాన్ని మన భవిష్యత్తుని మన తర్వాతి తరాల భవిష్యత్తుని నిర్దేశించే అతి ముఖ్యమైన డెసిషన్ని పార్లమెంట్ ఆమోదించినందుకు నేను చాలా ఆనందపడుతూ, నేనే కాదు ప్రతి తెలుగు తమ్ముడు ప్రతి తెలుగువాడు అలాగే 5 కోట్ల ఆంధ్రులు ఎంతో సంతోషపడుతున్నారని ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ మనందరం కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మనం హిస్టరీలోకి వెళ్తే ఒక్కసారి అన్నగారిని తలుచుకోవాల్సింది డెఫినెట్గా. ఎందుకంటే ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తెలుగు భారతిని, నీ తెలుగు తల్లి భారతిని, నీ దేశ భారతిని. సో ఫస్ట్ మనం భారతీయులం, ఆ తర్వాత తెలుగు వాళ్ళం. అది ఆయన ఉటంకించి ఆ వాయిస్ని ఆ గళాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి, సో ఢిల్లీనే కాకుండా ఖండాంతరాలను కూడా దాటించి ఇందాక భాను చెప్పినట్టుగా ఆయన వినిపించిన బాణి ఆ పౌరుషం, తెలుగు పౌరుషం రీచ్ అయ్యి మనం తెలుగు వాళ్ళం అనేది దేశం మొత్తానికి తెలిసేట్ చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు. నేను వారి చాలా అభిమాని, వారి పార్టీని వారిని ఎంతో అభిమానిస్తూ ఇక్కడ దాకా వచ్చామంటే ఆ పార్టీ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సో వారిచ్చిన ఆ పార్టీని మన తెలుగు వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చి మనందరికీ గుర్తు, తెలంగాణని ఆంధ్రాని ఎక్కడైనా తెలుగు వాళ్ళం ఫస్ట్ భారతీయులు మనం, తర్వాత తెలుగు వాళ్ళం. సో అటువంటి తెలుగుకి ఆయన ఒక యూనిటీ లేకపోవటం వలన కొంచెం హిస్టరీలోకి వెళ్తే మనం 55లో తప్పకుండా ఒక $1 ట్రిలియన్ ఎకానమీ అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాకులాడుతున్నారు. మనం ప్రతి ఒక్కళ్ళని మీరు ఆలోచిస్తే ఐ డోంట్ నో, మీరందరూ మా తాతగారికి 99 ఏళ్ళు మెడ్రాస్లో హోటల్ ఉండేది అప్పుడు, డివిజన్ జరిగినప్పుడు చెన్నైలో. ఆయన చెప్పారు 95% ట్రస్ట్ ఆఫ్ తెలుగుస్ డివిజన్ జరిగినప్పుడు. చాలామందికి తెలియదు పాపం. ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు పురుగులు వచ్చే వరకు బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఘంటసాల గారు. వచ్చి ఆయన ముందుకు వస్తే తర్వాత అందరూ ముందుకు వచ్చారు. సో అలా మొదలైన ఉద్యమం, ఆయన త్యాగం ఫలితం మనకి డివిజన్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రం. అలా వచ్చిన దాంట్లో మనలో ఉన్న స్వార్థపరులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. సో అది బాధాకరం. సో అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటిగా ఉండాల్సిన తెలుగు వాళ్ళం, ప్రాంత విద్వేషం
కుల విద్వేషం, మత విద్వేషం అన్నిటినీ తప్పించి దాన్ని దాటి ముందుకెళ్ళి కరెక్ట్గా తీసుకెళ్లే నాయకుడు లేకపోవటం ఆ రోజున మనకి మన దురదృష్టం. చెన్నైని కోల్పోవడం, మెడ్రాస్ మీరందరూ ఆలోచిస్తే అది ఎప్పుడు 1955, ఆల్మోస్ట్ 70 years క్లోజ్ టు. ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం. ఇట్స్ కోస్టల్ సిటీ, ఎక్సలెంట్ పోర్ట్ సిటీ, ఎక్కడో ఉండేది మా భవిష్యత్ అంతా. సో ఆ తర్వాత మనని ప్రాంతాలుగా విభజించి దాన్ని మళ్ళా ప్రాంతాలుగా కలిపి మళ్ళా ప్రాంతాలుగా విడగొట్టి, సో ఇవాళ సోదరులు అయ్యాం, బట్ రెండుగా అయ్యాం. బట్ నా దృష్టిలో అయితే కొంచెం వీక్ అయ్యాం. ప్రపంచం దృష్టిలో కానీ, దేశం దృష్టిలో కానీ, పవర్ దృష్టిలో కానీ, పంచుకోవటంలో కానీ, ఎంచుకోవటంలో కానీ, డిమాండ్ చేయటంలో కానీ, ఏ విధంగా చూసినా వీక్ అయ్యాం. ఇది నిజం, అది జగమెరిగిన సత్యం, నిజం జరుగుతున్నది. మనం ఏం చేయలేం. బట్ సోదరులే గౌరవించుకుందాం. రెండు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు, అది అప్రస్తుతం. బట్ జరిగిన వ్యవహారంలో సో అండదమ్ములుగా ఉండాల్సిన వాళ్ళం. అది ఎటుపోతుంది అనేది సరే, అది జరిగిపోయినాక ఇవాళ మన రాష్ట్రం వచ్చింది. క్యాపిటల్ ఎక్కడ ఉందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన పార్టీ, మన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, చంద్రబాబు గారి నేతృత్వంలో ఆయన ఎన్టీ రామారావు గారు మన గుర్తింపు తెస్తే చంద్రబాబు గారు మన భవిష్యత్తునే రాశారు. ఇందాక ఆయన చెప్పినట్టు మనందరం ఇక్కడికి వచ్చామంటే 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, 29 ఏళ్ళు అనుకుంటా మోస్ట్ లైక్లీ. ఆయన వేసిన ఒక చిన్న ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ అధినేతను కలవటం, చంద్రబాబు గారు ఆయన విజన్. సో నందమూరి తారక రామారావు గారి లీడర్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, అంటే టెక్నాలజీ లెవెల్, ఖండాంతరాలు దాటి, సో మనకు ఒక విజన్ని, ఒక విజన్ 2020 అనే దాన్ని రచించి, సూచించి, దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి, దాని ఫలితమే ఇవాళ మన బ్రదర్స్ ఎక్సలెంట్గా ఉంది. హైదరాబాద్, తెలంగాణ, ఇట్స్ రూలింగ్ ఆల్మోస్ట్. ఇట్ ఇస్ అంటే ఇవాళ $1 trillion ఎకానమీకి పరిగెత్తే మన ఇండియన్ సిటీస్లో అది ఒక సిటీగా గర్వంగా చెప్పుకోవచ్చు. అది బీఆర్ఎస్ తీసుకెళ్ళి, రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి, ఎవరు ఏ పార్టీలను తీసుకెళ్ళని, పార్టీలు అప్రస్తుతం. ఇక్కడ మనకు కావాల్సిన అభివృద్ధి, మన తెలుగువారి అభివృద్ధి, అది చూడాల్సింది. సో అలా చూసుకుంటే ఇక్కడ మన ప్రాంతానికి వస్తే, ఇటు పక్కన ఆంధ్రాలో వచ్చింది కదా అని సంతోషపడి దాన్ని 300 ఎకరాలు చాలు, 30,000 ఎకరాలు ఎందుకు అన్న వ్యక్తి ఎవరు? తమ్ముడు జగన్. రికార్డు ఉంది, ప్లే చేయొచ్చు కావాలంటే ఆయనకి. 300 ఎకరాలు చాలు, 30,000 ఎకరాలు ఎందుకు? దానికి సమాధానం చెప్పాం, ముందుకెళ్ళాం. దాన్ని బ్రహ్మరావర్తి తర్వాత ఓకే, ఇంకా ఇందాక చెప్పినట్టు క్యాస్ట్ కూడా వెళ్ళిచ్చారు, కమరావతి. సో ఐ డోంట్ నో, వారి విఘ్నతకే వదిలేయాలి. అంటే నేను అదే అంటున్నా, ఆ రోజున సంజీవ్ రెడ్డి కాడి నుంచి ఈ రోజున జగన్ వరకు, ఇందాక ఎవరైనా సాయి రెడ్డి, ఎంతోమంది మన తమ్ముళ్ళే, తెలుగు తమ్ముళ్ళే కదా, అన్నదమ్ములు. మనం ఏం చేసుకుంటున్నాం, ఏం అవసరం ఇది? అలాగే మన పెమ్మసానిని, మన చంద్రబాబు గారిని, ఎందుకు నీకేం అవసరం తమ్ముడు? నీకు కావాల్సింది 5 కోట్ల ఆంధ్రులకు ఏం చేస్తావో చెప్పు, ఏం చేయట్లేదో చెప్పు. చంద్రబాబు గారు తప్పలేదు, టీడీపీకి చెప్పు, తప్పలేదు. సో పార్టీ విభేదం, అలాగే వ్యవహార విభేదం ఒప్పుకుంటాం. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ వీఆర్ అగ్రీయింగ్, నో ప్రాబ్లం. ఇది అవ్వట్లేదు, నీతో పాటు మేము కూడా నడుస్తాం. చంద్రబాబు గారు మాకు గదాన్ని, రామారావు గారు అది నేర్పించలే, మాకు చంద్రబాబు గారు కూడా అది నేర్పించలే. అలాగే ఇప్పుడు లోకేష్ కూడా అదే వ్యక్తిత్వంతో నడుస్తున్నాడు. తప్పు మాలో ఉంటే వచ్చి మీరు అడగండి, డైరెక్ట్ యాక్సెస్ ఉంది, వాట్సాప్ క్రియేట్ చేశారు, గవర్నెన్స్ ఉంది, రాయండి అక్కడ. చంద్రబాబు గారి మొహం ఇట్లా ఉంది, ఆయనది ఇట్లా ఉంది, ఎందుకు నీకు మైండ్ సెట్ ఇట్లా ఉంది? సో ఫస్ట్ నీ మైండ్ సెట్ ఏంటో అందరు ప్రజలు, నీ అభిమానులు, నువ్వు అనుకునే 30% ఓటర్స్ కూడా చక్కగా గమనిస్తున్నారు. తమ్ముడు జగన్ జాగ్రత్త, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు స్వయంకృత అపరాధంతో, మళ్ళా అదే పని చేసుకోవద్దు. ఆ ఉన్న లాభం, సొంత లాభం కూడా మానుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుంది అని చెప్తున్నాం. అదే కొంతమంది చెప్పారు కూడా, వచ్చే 11 సీట్లు కూడా రావు నీకు, వస్తే ఇంకో 40 సీట్లు వచ్చేయేమో పెరిగిన దాంట్లో. సో నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.
ఎందుకంటే ఎందుకు చెప్పానంటే చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎంతో మంది చరిత్రహీనులు ఉన్నారు, కానీ వారు పోయారు అప్రస్తుతం. ప్రాంతాలుగా కులాలుగా మనకున్న ఆ రోజు చెన్నై 100% చెన్నై మంది. సో మనలో యూనిటీ ఐక్యత లేకపోవటం వలన తెలుగు వాళ్ళం అన్నది అది పోగొట్టుకుంది. అది ఎత్తుకుని హైదరాబాద్ డెవలప్ చేసుకున్న సమయంలో మళ్ళీ ఇక్కడికి వచ్చాం అమరావతి. అది తప్పులేదు, మన తెలుగు వాళ్ళ దగ్గరే ఉంది. కానీ అది మనకి వేరే వాళ్ళకి పోయిందే చెన్నై. ఇది ఎక్కడున్న సోదరుల దగ్గర ఉందనుకోవచ్చు, అంతే కదా. సో బట్ కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళా నీకు బ్రహ్మరావతి అంటావు, మావిగన్ అంటావు. సో మరి పబ్లిక్ ఇంకో విధంగా కూడా చెప్తున్నారు, నీకు పులివెందులు అంటున్నారు, కడప అంటున్నారు, గొంతుకలు అంటున్నారు. నీకేమనుకోవాలో నిన్ను దానికి చక్రవర్తిని చేస్తారా? సారీ టు సే, నేను చెప్పలేను కూడా మీనింగ్ ఏంటనేది. సో అది అసలు నీకు ఒక ఆలోచన లేని ఆలోచన. నీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఒక అర్హత, మాట్లాడే విధానం చాలా బాధపడుతున్నాను. ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు తమ్ముడిగా జగన్, ఇది నేను నీకు ఇచ్చే మెసేజ్. నువ్వు మారాలి, నీ అనుచరులు మారాలి. మొన్న పెమ్మసాన్ని నీ అనుచరులు ఎందుకు పనికిరాని భాషలో ఎవడు వాడు కోడికలు వీకిని కొడాలి, అంతేనా? వాడు కొడాలన్నా వాడు పిల్లండి అక్కడ నాని ఎద్దు లాంటి రాంబాబు. ఎందుకు పనికి వస్తారు వీళ్ళు? అరే అతను సంపాదించుకుంటే అతను కష్టపడ్డాడు, మేమందరం కూడా సంపాదించుకున్నాం. ఎన్ఆర్ఎల్ మన తెలుగు వాడు ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నా నువ్వు ఆనందంగా ఉండాలి. కానీ మేము సంపాదించుకుంటాం కానీ స్టూడెంట్ మాట్లాడతామా? చెప్పలేమా? చెప్పేవాళ్ళు లేరనే. సంపాదించుకుంటాం, మేము పద్ధతిగా కూడా ఉంటాం. అలాగే అతను పద్ధతిగా ఉన్నాడు. పెమ్మసాని కూడా తమ్ముడు లాంటి వాడు, మన తెలుగువాడు. అక్కడ దాకా వచ్చి ఖండాంతరం దాటి 7 సముద్రాలు దాటి ఎంతో కష్టపడి అక్కడికి వచ్చి అతని ఇంట్రెస్ట్లో అయ్యాడు ఎంపీ. ఎందుకు నీకు అంత బాధ? సపోర్ట్ చేయకపోతే అడుగు. మీ నాయకుడికి డబ్బా కొడటం కోసం ఏదో మాట్లాడాలి అంటే మీ 30% ప్రజలు చక్కగా చూస్తున్నారు, మీ అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు. జోకర్స్ అయిపోతారు. ఆలోచించుకోండి. మీరు ఏమైనా చేయాలి అంటే పాలసీ ప్రకారం రండి, పద్ధతి ప్రకారం రండి. అమరావతిలో ఇంకేం అభివృద్ధి చేయొచ్చు రండి. అమరావతికి ఇంకేం కావాలో డిమాండ్లో రండి. ఎక్కడన్నా ఉన్నారా మీరు? ఎక్కడన్నా ఉన్నారా? జగన్ ఎక్కడన్నా ఉన్నారా? తమ్ముళ్ళు మీరందరూ కోడి పీకిన ఎక్కలు కొడాలి ఎనిబడి ఈ 11 మంది ఎక్కడన్నా ఎప్పుడైనా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు? ఎందుకు మాట్లాడలేరు తమ్ముళ్ళు మీరు? పార్టీ వేరైతే ఏం పోయింది? తెలుగే కదా, మన అమరావతి కదా. సో అటువంటి అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి, అలాగే బీజేపీ వారి సపోర్టు, అలాగే మన తమ్ముడు పవన్ కళ్యాణ్ గ్రేట్ సపోర్ట్. పవన్ కళ్యాణ్ సపోర్ట్ కానీ అభినందనీయం. అసలు అద్భుతం. సో సాధించారు. అండ్ ఇట్ ఈస్ సీల్డ్. Like somebody was telling, I use the word, it is legally locked. That is the word. It's legally locked. So మీ తరం కాదు కాక బ్రహ్మతరం కాదు, బ్రహ్మతరం కానికి నేను అడ్డం పడతా. నీకు రాసిస్తాను. జగన్ చెప్తున్నాను, ఆ మాటే అనొద్దు మీరు. అంటానికి అర్హులు కాదు, అది బఫూన్లు అవ్వద్దు మీరు ప్లీజ్. నా అడ్వైజ్ అయితే అది. మిమ్మల్ని తమ్ముళ్ళుగానే ట్రీట్ చేస్తున్నాం. తెలుగు తమ్ముళ్ళు. పార్టీలు వేరే అవ్వచ్చు, మనం తెలుగు వాళ్ళం, ఆంధ్రులం. ఆలోచించండి. సో బట్ ఈ శుభ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చి మనందరూ అటు అన్నగారు పెట్టిన పార్టీకి, ఆయన దిశానిర్దేశంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన చంద్రబాబు గారికి అభివృద్ధిలో కానీ, హైటెక్ సిటీలో కానీ, హైటెక్స్లో కానీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్లో కానీ దాన్ని అందిపుచ్చుకొని మన నవతరం నారా లోకేష్ ఎంతో అద్భుతంగా. సో ఐ వుడ్ యూజ్ ద వర్డ్ నందమూరి నారాత్రయం. ఇది ఒక డైరెక్షన్ నడిపిస్తున్నారు పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ. మనకి ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ, ముఖ్యంగా
అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ తమ్ముడికి, అలాగే గ్రేట్ నరేంద్ర మోడీ గారు, అవర్ ట్రమెండస్ అండ్ గ్లోబల్ రికగ్నైజ్డ్ ఎక్సలెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి, అలాగే మన వెరీ కాన్ఫిడెంట్ పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ अमित शाह गार की दिस इज द टाइम हमारा तरफ से आपको धन्यवाद बोल रहे जी. So it is thank you one and all. So let us celebrate this event and thank you everyone for coming. అలాగే ఈ దీనికి సహకరించిన అందరు తెలుగు తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, కువైట్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్ ఉండొచ్చు, అందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ప్రకారం మనం ఈ సాధించుకోగలిగాం. అది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లీగల్లీ లాక్డ్ అండ్ సీల్డ్. థ్యాంక్ యూ వెరీ వెరీ జై అమరావతి, జై అమరావతి. ఈ సందర్భంగా ఒక్కసారి ఒక్కళ్ళు మర్చిపోయాను, సమతా గారు చెప్పినట్టు అక్కడ నాకు వెళ్ళటం కుదరలేదు, కానీ నేను డొనేషన్ ఇవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాను. ముఖ్యంగా అక్కడ ఉన్న మహిళలు, రైతులు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి ఐఎమ్ సారీ వాళ్ళు మర్చిపోయాను నేను. వారి కృషి అభినందనీయం. చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు 144 సెక్షన్ పెట్టి లేడీస్ని దూషించి ఎన్నో కష్టాలు పెట్టారు. చెప్పలేని కష్టాలు, చెప్పలేను. చంద్రబాబు గారు అయితే నిన్న మీటింగ్లో చెప్పారు ఆయన. అది మాత్రం చాలా బాధాకరం. నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు ఆవేశం వస్తే. జగన్ అండ్ బ్యాచ్, వైఎస్ఆర్సీపీ అండ్ బ్యాచ్ దుష్ట శక్తులు, దుష్ట చతుష్టయం. మొత్తానికి ఎలక్షన్లో అదే అమరావతి నుంచి మట్టు పెట్టారు వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వస్తుందని అనుకుంటున్నా. బట్ ముఖ్యంగా వారందరికీ, ఆ అమరావతి సోదరులకి, సోదరిమణులకి, పిల్లలు, పెద్దలు, అందరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ భవిష్యత్తు, మీతో పాటు మా భవిష్యత్తు, మా తరతరాల భవిష్యత్తు కూడా డిసైడ్ చేసే అమరావతికి సంబంధించిన ఈ అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై అమరావతి. Jai Amravati!